ఎం లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ 8th ఎడిషన్ అంటే 2025 ఎడిషన్ రీసెంట్గా రిలీజ్ అయింది. ఈ బుక్కి సంబంధించిన జెన్యూన్ రివ్యూ అంటే కంటెంట్స్ ఎలా ఉన్నాయి, మన ఎగ్జామ్కి బుక్ ఎంతవరకు యూజ్ అవుతుంది, ప్రీవియస్ ఎడిషన్స్తో పోలిస్తే అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి, ఇలాంటి విషయాల గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ బుక్ మీద బేసిక్ ఐడియా లేని వాళ్ళ కోసం లక్ష్మీకాంత్ పాలిటీ అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ పాలిటీకి సంబంధించినంత వరకు ఒక బైబిల్లా కన్సిడర్ చేస్తారు. యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎవ్రీ ఆస్పిరెంట్ ఎన్సీఆర్టీస్, స్పెక్ట్రమ్ హిస్టరీలతో పాటు ఈ బుక్ కూడా కంపల్సరీ తీసుకుంటారు. ఏంటి బుక్ స్పెషాలిటీ అంటే వే ఆఫ్ ప్రజెంటేషన్ బాగుంటుంది. ఇండియన్ పాలిటీకి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో స్టెప్ బై స్టెప్ ఉంటాయి. మిగతా బుక్స్లో లాగా క్లమ్జీనెస్ ఉండదు, అన్నెసరీ డేటాతోటి పేజెస్ నింపడం ఉండదు. ఎవ్రీ టాపిక్ కూడా టు ద పాయింట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ బుక్ కంటెంట్స్ చూద్దాం. ఈ బుక్ మెయిన్ టార్గెట్ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో లాస్ట్ 15 yearsలో పాలిటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో బ్రేక్ డౌన్ ఇవ్వడం జరిగింది స్టార్టింగ్లో. ఓకే, ఇది ప్రిలిమినరీకి సంబంధించిన బ్రేక్ డౌన్, ఇది మెయిన్స్కి సంబంధించిన బ్రేక్ డౌన్. నెక్స్ట్ యూపీఎస్సీ సిలబస్. నెక్స్ట్ ఈ బుక్ బ్యాక్ సైడ్ ఏమో ఈ 2025 వరకు జరిగిన యూపీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవి ఓన్లీ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి వీటి వల్ల యూజ్ ఉంటుంది. స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వీటి వల్ల పెద్దగా అడ్వాంటేజ్ ఏమి ఉండదు, జస్ట్ మీకు ప్రాక్టీస్ పర్పస్కి పనికొస్తాయి ఈ క్వశ్చన్స్. నెక్స్ట్ మెయిన్ కంటెంట్స్ చూసినట్టయితే ఈ బుక్లో మొత్తం 820 pages ఉన్నాయి, మొత్తం 95 chapters ఉన్నాయి. ఈ 95 chaptersని ఆర్గనైజ్డ్గా 13 partsగా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ పార్ట్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, రాజ్యాంగ నిర్మాణం గురించి, రాజ్యాంగానికి సంబంధించిన బేసిక్స్ గురించి ఉంటుంది. దీంట్లో మొత్తం 12 chapters ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది సెకండ్ పార్ట్లో ఉంటుంది. పార్లమెంటరీ వ్యవస్థ, సమాఖ్య వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అంతర్రాష్ట్ర సంబంధాలు, అత్యవసర నిబంధనలు లాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా ఈ సెకండ్ పార్ట్ కవర్ చేస్తుంది. దీంట్లో మొత్తం మనకి 5 chapters ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం గురించి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి, క్యాబినెట్ కమిటీలు, పార్లమెంటు, పార్లమెంటరీ కమిటీసు, పార్లమెంటరీ గ్రూపులు, సుప్రీంకోర్టు, న్యాయ సమీక్షాధికారము, న్యాయ క్రియాశీలత, ప్రజా ప్రయోజన వాద్యాలు లాంటి టాపిక్స్ అన్నీ కూడా ఈ పార్ట్ కవర్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం మనకి 12 chapters ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ రాష్ట్ర ప్రభుత్వాల గురించి. సో కేంద్ర ప్రభుత్వం లాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సంబంధించి గవర్నరు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రిమండలి, రాష్ట్ర శాసనసభ, హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్, ట్రిబ్యునల్స్, వినియోగదారుల హక్కుల కమిషన్స్, లోక్ అదాలత్ లాంటి 8 chapters ఈ ఫోర్త్ పార్ట్లో ఉన్నాయి. సో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి స్థానిక ప్రభుత్వాలు, లోకల్ గవర్నమెంట్, ఇవి 5th పార్ట్లో కవర్ అయ్యాయి. దీనిలో 2 chapters ఉన్నాయి, పంచాయతీరాజ్, మున్సిపాలిటీస్. నెక్స్ట్ 6th పార్ట్ వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రత్యేక ప్రాంతాల గురించి. 7th పార్ట్ రాజ్యాంగబద్ధ సంస్థల గురించి, అంటే ఎన్నికల సంఘం, యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఆర్థిక సంఘం, జిఎస్టీ కౌన్సిల్, షెడ్యూల్ కులాల కమిషను, షెడ్యూల్ తెగల కమిషను, వెనుకబడిన వర్గాల కమిషను, భాషాపరమైన మైనార్టీస్కి సంబంధించిన కమిషను, కాగ్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్స్, రాజ్యాంగబద్ధ పదవులకు సంబంధించి సెగ్రిగేటెడ్ ఇన్ఫర్మేషన్, అంటే టేబులర్ ఫార్మాట్లో లిస్టులు లాగే ఇవ్వడం జరిగింది. ఏ బాడీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, ఎవరు ఎన్నుకుంటారు, వయసులు ఎలాగుంటాయి, ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారు, పదవీ కాలం ఎంత ఉంటుంది, రాజీనామాలు ఎవరికి సమర్పించాలి, ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తారు, వీటన్నింటికి సంబంధించిన రాజ్యాంగబద్ధమైన ఆర్టికల్స్తో సహా టేబులర్ ఫార్మాట్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ పార్ట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 8th పార్ట్ రాజ్యాంగేతర సంస్థలు, నీతి ఆయోగ్, జాతీయ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్స్, సిబిఐ, లోక్పాల్, లోకాయుక్త ఇలాంటివన్నీ అన్నమాట. నెక్స్ట్ 9th పార్ట్ రాజ్యాంగపరమైన ఇతర విషయాలు, సహకార సంఘాలు, అధికార భాష, ప్రభుత్వ సర్వీసులు, ప్రభుత్వానికి ఉండే హక్కులు, బాధ్యతలు, స్పెషల్ ప్రొవిజన్స్, ఇలాంటివన్నీ కూడా ఈ 9th పార్ట్లో కవర్ అవుతాయి. నెక్స్ట్ 10th పార్ట్ వచ్చేసి పొలిటికల్ డైనమిక్స్,
రాజకీయ క్రియాశీలత, పొలిటికల్ పార్టీస్ గురించి, ఎలక్షన్స్ గురించి, ఎన్నికల సంస్కరణల గురించి, ఇలా ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఈ పార్ట్లో కవర్ చేయడం జరిగింది. దీంతో పాటు జాతీయ సమగ్రత, విదేశాంగ విధానం లాంటి టాపిక్స్ కూడా ఈ పార్ట్లోనూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 11th పార్ట్ వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం యొక్క పనితీరుకి సంబంధించి. నెక్స్ట్ 12th పార్ట్ వచ్చేసి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ అండ్ దేర్ ఇంపాక్ట్, ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పచ్చు. దీని తర్వాత 13th పార్ట్ వచ్చేసి కంపారిజన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్, అంటే వివిధ దేశాల రాజ్యాంగాల కంపారిజన్ అన్నమాట. నెక్స్ట్ అపెండిసెస్, అనుబంధాలు, ముఖ్యమైన లిస్టులు, టేబుల్స్ ఈ పార్ట్లో ఇవ్వడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ అయితే ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ వెర్షన్స్లో మాత్రమే ఈ కొత్త ఎడిషన్ రిలీజ్ అయింది. తెలుగు వెర్షన్ మోస్ట్లీ నెక్స్ట్ మంత్ వస్తుంది అంటున్నారు. బట్ నా సజెషన్ ఏంటంటే ఇన్ కేస్ తీసుకోవాలనుకుంటే ఇంగ్లీష్ వెర్షనే తీసుకోండి. తెలుగు వెర్షన్ లాంగ్వేజ్ అంతా రీడబుల్గా ఉండదు, అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టమవుతుంది అండ్ కన్ఫ్యూజన్కి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకో క్వశ్చన్ ఎక్కువ మంది అడిగేది ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ 7th ఎడిషన్ ఉంది, ఇప్పుడు 8th ఎడిషన్ తీసుకోవడం అవసరమా అని. యాక్చువల్లీ ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్ అయితే మీకు ఎవ్రీ ఇయర్ న్యూ ఎడిషన్ తీసుకోవాలి, ఎందుకంటే ఫిబ్రవరి దాటింది అనుకోండి బడ్జెట్ అండ్ సర్వేస్ అప్డేట్ అవుతాయి కాబట్టి. పాలిటిక్ ఆ ప్రాబ్లం ఉండదు, మెయిన్ కంటెంట్కి ఏదో ఒక బుక్ ఫాలో అవుతూ కరెంట్ టాపిక్స్ అండ్ నేమ్స్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఈ స్పెసిఫిక్ బుక్ విషయానికి వస్తే మీ దగ్గర 5th or 6th ఎడిషన్స్ ఉన్నాయనుకోండి, మీరు ఎఫర్ట్ చేయగలను అనుకుంటే 8th ఎడిషన్ తీసుకోండి. ఎందుకంటే 6th ఎడిషన్ తర్వాత 6th రివైజ్డ్ ఎడిషన్ వచ్చింది, దాని తర్వాత 7th ఎడిషన్ వచ్చింది. ఈ 7th ఎడిషన్లో దాదాపు 12 కొత్త చాప్టర్స్ని యాడ్ చేశారు. వేరే ఈ 8th ఎడిషన్ విషయానికి వస్తే కేవలం 2 మాత్రమే కొత్త చాప్టర్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఆ 2 కూడా వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్స్ గురించి ఒక చాప్టరు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కుకు సంబంధించి ముఖ్యమైన తీర్పులకు సంబంధించి ఒక చాప్టర్. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్స్కి సంబంధించిన చాప్టర్లో 2 పేజెస్ ఉన్నాయి. అదేవిధంగా ఆర్టికల్ 21కి సంబంధించిన చాప్టర్లో 2 పేజెస్ ఉన్నాయి. సో కొత్తగా 4 పేజెస్ మాత్రమే న్యూ ఇన్ఫర్మేషన్ యాడ్ అయింది. ఇవి కాకుండా లాస్ట్ 2 yearsకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా అక్కడక్కడ ఉంటూ ఉండొచ్చు. కానీ ఓవరాల్గా చూసుకుంటే కనుక మీకు ఓన్లీ 4 పేజెస్ మాత్రమే ఈ 7th ఎడిషన్కి 8th ఎడిషన్కి డిఫరెంట్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బుక్ పర్చేజ్ చేసిన వాళ్ళకి 40 కాన్సెప్చువల్ వీడియోస్ ఫ్రీగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఈ QR కోడ్ని స్కాన్ చేసి లోపల మీకు ఒక కూపన్ కోడ్ ఇస్తారు. ఈ కూపన్ కోడ్ ఇక్కడ స్క్రాచ్ చేస్తే ఒక కూపన్ కోడ్ ఉంటుంది. దీన్ని ఎంటర్ చేస్తే మీరు ఈ 40 వీడియోస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. 7th ఎడిషన్కి 8th ఎడిషన్కి ఇదొక డిఫరెన్స్. అలానే ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా 2024 వరకు ప్రిలిమ్స్కి సంబంధించిన క్వశ్చన్స్, 2024 వరకు మెయిన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ మీకు కావాలనుకుంటే ఆన్లైన్లో ఫ్రీగానే మీకు అవైలబిలిటీ ఉంటుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకుని డిసైడ్ అవ్వండి. ఓకే, ఇంకా మీకు ఈ బుక్ మీద ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్